ఇటీవలే నల్గొండ ఎస్సీ ఎస్టీ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏదైతే ఉందో ప్రణయ్ అమృత విషయంలో జరిగినటువంటి సంఘటన మనం తీసుకుంటే 2018వ సంవత్సరం సెప్టెంబర్ 14వ తారీఖున ప్రణయ్ అని ఎవరైతే ఉన్నారో ఆయన హాస్పిటల్లో వాళ్ళ భార్య ఎవరైతే ఉన్నారో అమృతకి చెకప్ చేయించుకుని వెళ్తున్న క్రమంలో నిర్దాక్షిణ్యంగా సుభాష్ శర్మ అనే వ్యక్తి కత్తితో అతి దారుణంగా చంపడం జరిగింది. అయితే సుదీర్ఘకాలం విచారణ అనంతరం మార్చి 10, 2020 తారీఖున నల్గొండ ఎస్సీ ఎస్టీ ఫాస్ట్ ట్రాక్ కోర్టు 6గురికి అయితే జీవిత ఖైదు, ఒకరికైతే మరణశిక్ష విధించడం జరిగింది. అయితే ఇందులో ఉన్నటువంటి అంశాలను మనం లోతుగా పరిశీలిస్తే ప్రణయ్ ఎవరైతే ఉన్నారో అతను క్రైస్తవ మతాన్ని స్వీకరించాడు కాబట్టి ఎస్సీ ఎస్టీ హోదా అతనికి రాదు. కాబట్టి ఏ రకంగా ఎస్సీ ఎస్టీ ఫాస్ట్ ట్రాక్ కోర్టు తీర్పిస్తుందని కొంతమంది అంటూ ఉన్నారు. అయితే వాస్తవానికి మన ఎవరైనా సరే హత్య జరిగినప్పుడు ఆ హత్యలో పాల్గొన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కుట్ర పన్నినా సమావేశమైనా వారందరికీ కూడా జీవిత ఖైదు ఉంటుంది, అలాగే జరిమానా కూడా ఉంటుంది. అలా ఎవరైతే ప్రత్యక్షంగా హత్య చేయబడతాడో అతనికి మరణశిక్ష విధించడం జరుగుతుంది ఇండియన్ పీనల్ కోడ్ 302 ప్రకారం. అయితే ఇతను ఎస్సీ ఎస్టీ వర్గానికి చెందిన వ్యక్తి అయితే 1 సంవత్సరం ఎక్స్ట్రా శిక్ష పడుతుంది. ఉదాహరణకి ఈ కేసులో కులాహంకారంతో సమావేశమయ్యి సుపారీ ఇచ్చి తన అల్లుడైనటువంటి ప్రణయ్ని చంపిన దాంట్లో పరోక్షంగా పాల్గొన్నాడు కాబట్టి మారుతిరావుకి జరిమానా మరియు జీవిత ఖైదు ఉంటుంది. ఉదాహరణకి జీవిత ఖైదు అంటే జీవితాంతం జైల్లో ఉంటారేమో అని చాలామంది అనుకుంటారు. కానీ జీవిత ఖైదు అంటే 14 సంవత్సరాల పాటు సాధారణ జైలు శిక్ష ఉంటుంది, దాన్ని జీవిత ఖైదు అంటారు. అయితే అందులో సెలవులని సత్ప్రవర్తనని ఇవన్నీ తెస్తే 7 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఎస్సీ ఎస్టీ వర్గానికి అయితే 1 సంవత్సరం ఎక్స్ట్రా అనుభవించాల్సి ఉంటుంది. అంటే ప్రణయ్ విషయంలో తీర్పు ఇచ్చినటువంటి నల్గొండ ఎస్సీ ఎస్టీ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో కనుక తీసుకుంటే వారికి 14 సంవత్సరాలు జైలు శిక్ష విధించడం జరిగింది, మరియు జరిమానా కూడా విధించడం. దీంతో 1 సంవత్సరం ఎక్స్ట్రా చేసి 15 సంవత్సరాలు అయితే జైలు శిక్ష విధించాల్సి ఉంటుంది. ఒకవేళ అతను ఎస్సీ ఎస్టీ వర్గం కాకపోతే 1 సంవత్సరం తీసి 14 సంవత్సరాలు జైలు శిక్ష అయితే ఉంటుంది.